శ్రీమద్ హరే భాగవత ఉద్ధవ గీతలో శ్రీకృష్ణ భగవానుడు అర్చన విధి గురించి ఉద్ధవుడికి తెలియచేస్తున్నారు. ఇది మనకి 27వ అధ్యాయం 11వ స్కందంలో ఇవ్వబడింది. సో ఉద్ధవుడు ప్రశ్నించాడు, సరే మానవ జన్మ యొక్క సార్థకత కావాలి అంటే కృష్ణ భక్తిలో ఉండాలి, కృష్ణ భక్తి కృష్ణ ప్రేమ రావాలి అని అంటే నేను మహర్షుల నుంచి విన్నటువంటిదైతే నాకు తెలిసినటువంటిదైతే చాలా మంది గొప్పవాళ్ళైతే అర్చనా విధిని ఆచరిస్తారు. దాని ద్వారా ప్రేమ భక్తి వరకు రాగలుగుతారు. అయితే దాన్ని చేయాలి, అర్చన విధిని ఎలా చేయాలి అంటే నిన్ను లక్ష్యంగా పెట్టుకుని మాకు భక్తి ఉండాలి, నీకు సేవ చేయాలి. నీకు సేవ చేయడం అంటే నీకు అర్చన చేయడం. మరి అది నేను ఎలా చేయాలి? రెండోది, అది ఎవరు చేయొచ్చు? చేయడానికి ఉండాల్సినటువంటి అర్హతలు ఏమిటి? ఇవి ప్రశ్నలు ఉద్ధవుడు కృష్ణుని ప్రశ్నించాడు. ప్రశ్నిస్తే దానికి సమాధానంగా శ్రీకృష్ణ భగవానుడు తెలియచేస్తున్నారు. కర్మకాండం అనేటువంటిది అనంతముగా ప్రజలు చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఆ కర్మకాండ అనేటువంటిది అంతమవుతుంది అని అంటే ఎప్పుడైతే మనము భగవదారాధన స్టార్ట్ చేస్తాము, యజ్ఞాలు స్టార్ట్ చేస్తాము, భగవంతుణ్ణి అర్చించటము అనేటువంటిది యజ్ఞం ద్వారా అర్చించవచ్చు. ఓకే. ఎప్పుడైతే అది స్టార్ట్ చేస్తామో అప్పుడు కర్మకాండ ఎండ్. లేదు అని అంటే కనుక కర్మకాండలోనే ఉండిపోతారు. అలాంటి భగవద్ ఆరాధన శ్రీకృష్ణ భగవానుడు ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. ఈ యజ్ఞాలు అనేటువంటివి 3 రకాలుగా చేయొచ్చు. వైదికము, తాంత్రికము, మిశ్రితము అనేటువంటివి 3 యజ్ఞాలు. సో ఈ మూడు విధానాలలో ఏదో ఒక విధానం ద్వారా మనము భగవంతుణ్ణి అర్చించవచ్చు, ఆ యజ్ఞాన్ని భగవంతుడు స్వీకరిస్తారు అనేటువంటిది చెప్తున్నారు. వేద వాంగ్మయంలో ఉన్నటువంటి మంత్రాల ద్వారా నిర్వహించేటువంటి యజ్ఞాన్ని వైదికమని, పాంచరాత్రము, గౌతమీయ తంత్రము వంటి సాహిత్యము తాంత్రికము అనేటువంటి యజ్ఞంగా సూచిస్తే, మిశ్రితము అనేటువంటిది ఈ రెండు రకాలైనటువంటి శాస్త్రాలను ఉపయోగించుకొని చేసేటువంటి యజ్ఞం. ఇది 3వ రకమైనటువంటి యజ్ఞం. ఇలా 3 రకాల యజ్ఞాల కంటే కూడా కలియుగానికి ఇవ్వబడినటువంటి ఉత్తమమైనటువంటి యజ్ఞం ఏమిటి అని అంటే సంకీర్తన యజ్ఞం, హరే కృష్ణ మహామంత్రం అనేటువంటిది కలియుగానికి ఇవ్వబడినటువంటి యజ్ఞము. ఆ యజ్ఞాన్ని కనుక మనం నిర్వర్తించాలి అని అంటే ఎలాంటి అపరాధాలు చేయకుండా, ఎలాంటి తప్పులు చేయకుండా చేయాలి. కానీ సంకీర్తన యజ్ఞంలో అలాంటి పొరపాట్లు జరగవు. కాబట్టి చాలా సులువుగా 3 రకాలుగా చేయబడేటువంటి యజ్ఞాల ద్వారా పొందేటువంటి ఫలితం కంటే గొప్ప ఫలితాన్ని మనం సంకీర్తన యజ్ఞం ద్వారా పొందవచ్చు. ఇక ఈ యజ్ఞం చేయడానికి ఉండాల్సినటువంటి అర్హతల గురించి శ్రీకృష్ణ భగవానుడు తెలియజేస్తున్నారు. యజ్ఞం చేయాల్సినటువంటి వ్యక్తి ద్విజత్వాన్ని పొంది ఉండాలి. అంటే గాయత్రి మంత్ర ఉపదేశాన్ని తీసుకుని వాడై ఉండాలి. పైగా ఆ వ్యక్తి త్రిసంధ్యలలో గాయత్రి మంత్రాన్ని జపించాలి. త్రిసంధ్యలలో గాయత్రి మంత్రాన్ని జపించాలి. తర్వాత శ్రీ విగ్రహానికి, లేకపోతే భూమిలోనో, లేకపోతే అగ్నిలోనో, లేకపోతే జలములోనో, లేకపోతే సూర్యుని యందో, లేకపోతే తన హృదయమునందో ప్రతిష్ఠించుకున్నటువంటి భగవంతుడి యొక్క విగ్రహాన్ని భక్తితో పూజా సామాగ్రిని సమర్పించి అర్చించాలి. ఓకే. అంటే మొదట మనకు ఉండాల్సినటువంటి అర్హత ఏమిటి అని అంటే గాయత్రి మంత్ర ఉపదేశమై ఉండాలి. అంటే బ్రాహ్మణ ఉపదేశమై ఉండాలి. మనము త్రిసంధ్యలలో గాయత్రి మంత్రాన్ని చేయాలి. తర్వాత భగవంతుడి యొక్క అర్చా విగ్రహాన్ని కలిగి ఉండాలి. ఒకవేళ అర్చా విగ్రహం లేకపోతే మనము మట్టిలో కానీ, లేకపోతే అగ్నిలో కానీ, నీళ్లలో కానీ, సూర్యుల్లో కానీ, జలములో కానీ, లేకపోతే హృదయంలో కానీ ప్రతిష్ఠించుకోగలగాలి ఒక శ్రీ విగ్రహాన్ని. ఆ తర్వాత ఆ విగ్రహానికి పూజా సామాగ్రిని సమర్పించి మనము భగవంతుడికి అర్చన చేయాలి. అయితే ఈ అర్చన చేసే ముందు ఆ వ్యక్తి మొదటగా దంతధావనం, స్నానము అనేటువంటి ప్రక్రియ ద్వారా బాహ్య శుద్ధి చేయాలి, శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి. ఆ తరువాత అంతర్శుద్ధి చేయాలి. ఆచమనం ద్వారా అంతర్శుద్ధి అనేటువంటిది చేయాలి. అర్చన చేసే ముందు భగవంతుణ్ణి మనసు మన యొక్క మనసుని భగవంతుని యందు లగ్నం చేయాలి. అంతేకాని
మనిషి ఒక చోట, మనసు ఇంకొక చోట ఉంటూ అర్చన చేయకూడదు. అర్చన చేసే ముందు మన మనసులో వేరే ఆలోచనలు రాకూడదు. కేవలం భగవంతుడి గురించి, భగవంతుడికి సంబంధించినటువంటి ఆలోచనలు తప్ప, కేవలం మన మనసు భగవంతుడి మీద మాత్రమే సంలగ్నం చేసి మనము అర్చనా విధిని చేయాలి. సో ఇలా అర్చన చేయడం వలన మనం చేసేటువంటి కామ్య కర్మల ద్వారా పొందేటువంటి కర్మఫలాలు ఏవైతే ఉంటాయో ఆ కర్మఫలాలన్నిటి నుంచి కూడా మనము విముక్తులమవ్వగలము, పవిత్రులమవ్వగలము. ఓకే. తర్వాత ఎన్ని రకాలుగా ఉంటాయి అర్చా విగ్రహాలు అంటే 8 రకాలుగా ఉంటాయి. ఈ అర్చా విగ్రహము శిల రూపంలో, దారువుతోటి, లేకపోతే లోహముతోటి, మృత్తిక, చిత్రము, ఇసుక, మనస్సు, మణులు అనేటువంటి 8 విధములైనటువంటి అర్చా విగ్రహాలని మనము ప్రతిష్ఠించుకోవచ్చు. అలా ప్రతిష్ఠించుకున్నటువంటి ఈ అర్చా విగ్రహాల 8 రకాల అర్చా విగ్రహాలకి మనము 2 రకాలుగా ప్రతిష్ఠించవచ్చు. ఒకటి తాత్కాలికమైనటువంటి ప్రతిష్ఠ, రెండవది శాశ్వతమైనటువంటి ప్రతిష్ఠ. ఓకే. తాత్కాలికమైనటువంటి ప్రతిష్ఠ అనేటువంటిది భక్తులు చెయ్యరు. శ్రీ విగ్రహాన్ని శాశ్వతమైనటువంటి ప్రతిష్ఠ చేస్తారు. తాత్కాలికమైనటువంటి ప్రతిష్ఠకి శాశ్వత ప్రతిష్ఠకి తేడా ఏమిటి అని అంటే, తాత్కాలిక ప్రతిష్ఠలో మనము విగ్రహాన్ని ప్రతిష్ఠించినప్పుడు మనము భగవంతుణ్ణి ఆహ్వానం చేస్తాము. ఆ తర్వాత మన పూజ అయిపోయిన తర్వాత ఉద్వాసన పలుకుతాం. అంటే భగవంతుణ్ణి ఆహ్వానించి పూజ అయిపోయిన తర్వాత ఉద్వాసన పలికేటువంటి ప్రతిష్ఠ ఏదైతే ఉంటుందో అది తాత్కాలికమైనటువంటి ప్రతిష్ఠ. రెండవది శాశ్వతమైనటువంటి ప్రతిష్ఠ. దాన్ని శ్రీ విగ్రహానికి ఉపయోగించి చేయాలి. శ్రీ విగ్రహంలో ప్రతిష్ఠించిన తర్వాత భగవంతుని ఆహ్వానిస్తే ఇక శాశ్వతమైనటువంటి ప్రతిష్ఠలో ఇక భగవంతుడికి మనం విగ్రహం నుంచి ఉద్వాసన చెప్పకూడదు. ఓకే. ఇక మళ్ళీ ఎప్పటికీ ఉద్వాసన చెప్పకూడదు. అంటే మనం ఎప్పుడైనా సరే ఉద్వాసన చెప్తున్నాము అని అంటే శాశ్వతమైనటువంటి ప్రతిష్ఠ చెయ్యకూడదు. ఓకే. ఉద్వాసన చెప్పేటట్లయితే. కాబట్టి ఈ యొక్క తాత్కాలికమైనటువంటి ప్రతిష్ఠ అనేటువంటిది భక్తులు చేయరు. కోరికలతోటి భగవంతుణ్ణి అర్చించేటువంటి వాళ్ళు మాత్రమే తాత్కాలికమైనటువంటి ప్రతిష్ఠ చేస్తారు. వాళ్ళు ఎక్కడికో వెళ్తారు, ఏదో పూజ చేయాలి, అక్కడికక్కడ ఏదో ఇసుకతోనో మట్టితోనో ఏదో ఒక బొమ్మలాగా తయారు చేసి అక్కడ ఆహ్వానం చేసి అక్కడ పూజ చేసి ఆ తర్వాత ఉద్వాసన పలికి తర్వాత మళ్ళీ ఆ విగ్రహాన్ని మట్టిలో కలిపేస్తారు. ఓకే. అంటే పూజ చేసేంత వరకు మాత్రమే ఆ విగ్రహము, పూజ చేసిన తర్వాత మళ్ళీ ఆ విగ్రహాన్ని నీళ్లలోనో మట్టిలోనో కలిపేస్తారు. ఓకే. దీన్ని తాత్కాలికమైనటువంటి ప్రతిష్ఠ అంటారు. దీన్ని కేవలం కామ్యకర్మరతులు మాత్రమే చేస్తారు, భక్తులు చేయరు. భక్తులు ఇలాంటి ఆరాధనలు చేయరు. మనం చూస్తే దేవీదేవతల ఆరాధన చేసేటువంటి చాలామంది ఇలాంటి తాత్కాలికమైనటువంటి విగ్రహాలను ప్రతిష్ఠించి మళ్ళీ ఆ విగ్రహాలను నిమజ్జనం చేయడం అలాంటి పనులు చేస్తూ ఉంటారు. ఓకే. ఇలాంటి ఆరాధనలు భక్తులు చేయరు, వైష్ణవులు చేయరు. ఉదాహరణకి మీరు చేసేటువంటి దుర్గాదేవి ఆరాధన దసరా టైంలో నవరాత్రులు చేస్తారు. తర్వాత గణేష్ చతుర్థి, వినాయక చవితి సమయంలో చేస్తారు. అది కాక ఇంకా అనేక కర్మకాండ ప్రక్రియల్లో చేసేటువంటి విగ్రహారాధనలు చాలా ఉంటాయి. అవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి ప్రక్రియ. భక్తులు దాన్ని ప్రశంసించరు, అలాంటి దాన్ని వాళ్ళు ఎంటర్టైన్ చేయరు, అలాంటి దాన్ని వాళ్ళు చేయరు. కానీ భక్తులు మాత్రం ఒకసారి విగ్రహానికి భగవంతుడిని ఆహ్వానించారు అని అంటే ఇంకా మళ్ళీ ఉద్వాసన పలకడం అనేటువంటిది ఉండదు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఆ విగ్రహాలను తీసుకుని వెళ్తారు. వాళ్ళు తీసుకువెళ్ళడానికి కుదరకపోతే ఎవరికైనా భక్తులకి అప్పచెప్పి ఆ భక్తుల ద్వారా ఆ విగ్రహాలని చూసుకోమని చెప్పి మరీ వాళ్ళు వెళ్తారు. ఓకే. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ మనసు ఇక్కడే ఉంటుంది. వాళ్ళు మళ్ళీ ఎప్పుడు ఏ సమయంలో భగవంతుడికి ఎలాంటి సేవ జరగాలో అది జరుగుతుందో లేదో ఫోన్లు చేసి మరీ చెక్ చేసుకుంటూ ఉంటారు. ఓకే. సో ఈ విధంగా తాత్కాలిక, శాశ్వత ప్రతిష్ఠ అనేటువంటిది 2 రకాలుగా చేయవచ్చు. ఇక తాత్కాలికంగా ప్రతిష్ఠించినటువంటి విగ్రహానికి లేదా శాశ్వతంగా ప్రతిష్ఠించినటువంటి విగ్రహానికి ఎలా ఉంచాలి, ఎలా అర్చన చేయాలి, ఇక మిగిలినటువంటి అర్చనలు విధులు ఏమిటి అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం చూద్దాం 14వ శ్లోకం నుంచి. ఓకే. నాగలక్ష్మి మాతాజీ. ఆస్థిరాయాం వికల్ప స్యాత్ స్థండితే తు వేద్వయం. అస్థిరాయాం వికల్పస్య ते स्कन्दिते तु वा वेद्यं स्नपनं त्वविलिप्यायां
అన్యత్ర పరిమార్జనం. స్వపనం త్వవిలేప్యాయం అన్యత్ర పరిమార్జనం. తాత్కాలికంగా ప్రతిష్ఠించిన శ్రీవిగ్రహమునకు వైకల్పికంగా ఆవాహన ఉద్వాసనలు చెప్పవచ్చును. కానీ శ్రీ విగ్రహము భూమి యందు గీయబడినప్పుడు ఈ రెండు కార్యములను తప్పక చేయవలెను. మృతికామయము, చిత్రమయము, దారుమయము అయినప్పుడు తప్పక శ్రీ విగ్రహమునకు నీటితో స్నానం చేయించవలెను. ఈ మూడు సందర్భములలో జలము లేకుండా తుడుచుట ఉపదేశించబడినది. భాష్యం. నానా తరగతుల భక్తులు భగవంతుని యందు తమకు గల వివిధ స్థాయిల శ్రద్ధను అనుసరించి శ్రీ విగ్రహారాధనను కావించెదరు. ఉన్నతుడగు కృష్ణ భక్తుడు భగవంతునితో తనకు గల నిత్యమైన ప్రేమమయ సంబంధం మెరిగి ఉండదు. శ్రీ విగ్రహము సాక్షాత్తుగా భగవంతునిగానే గాంచుచు అతడు భగవంతుని ఏడ సేవాతత్వం అనుసరించి అతనితో ఒకనొక నిత్య సంబంధం ఏర్పరచుకున్నాడు. శ్రీకృష్ణ భగవానుడు సచిదానంద నిగ్రహుడని ఎరిగిన వాడే శ్రద్ధావంతుడగు భక్తుడు శిల, దారు లేదా పాలరాయి వంటి దానితో తయారైన భగవద్ రూపమును ప్రతిష్ఠించి శ్రీ విగ్రహారాధనకు శాశ్వతముగా ఏర్పాట్లు కావచ్చు. సాలగ్రామ శిలా పద్ధతి ప్రకారమైన కార్యక్రమం లేకున్నాను సహజంగా ప్రతిష్ఠితమై ఉండును. అందువలన మంత్రములతో ఆహ్వానం లేదా ఉద్వాసన దానికి నిషిద్ధము. ఇంకొక పక్క పవిత్రము నేలపై గీచి లేదా ఇసుకతో నిర్మించి శ్రీ విగ్రహము తయారు చేసినచో మంత్రములతో దైవంను ఆహ్వానించుట పిదప బాహ్య రూపం నుండి ఉద్వాసన చెప్పుట తప్పక చేయవాలి. ఏలయనగా బాహ్య రూపం త్వరలోని ప్రకృతి తత్వం నుంచి నశించుకోవలదు. సాధారణ నియమేమనగా భగవద్భక్తుడు శ్రీ విగ్రహంతో గల సంబంధంను నిత్యమని ఎరిగి ఉండదు. శ్రీ విగ్రహ సేవకు అతడు ఎంత అధికంగా శరణాగతుడగునో అంత అధికంగా దేవదేవుడగు శ్రీకృష్ణుని ఎరగగలుగును. శ్రీకృష్ణుడు పురుషుడే, కానీ అతడు అద్వితీయ భావమును కలిగిన పరమ పురుషుడు. శ్రీ విగ్రహారాధనముచే అతడు సులభంగా ప్రసన్నుడు కాగలడు. భగవంతుణ్ణి ప్రసన్నం చేయడం ద్వారా మనుషుడు మానవ జన్మ కార్యంలో క్రమంగా పురోగమించుచు తుట్టతులకు భగవద్ధామము చేయను. అతడు దైవం భక్తుని ఎదుట స్వయంగా ప్రకటమై అతన్ని తన ధామమునకు ఆహ్వానించింది. అట్టి ధామమే ప్రపంచం అతను భగవద్రాజ్యమని తెలియబడుచుంది. తాత్కాలికంగా ప్రతిష్ఠించినటువంటి శ్రీ విగ్రహాన్ని వైకల్పముగా ఆవాహన ఉద్వాసనలు చెప్పవచ్చును. ఓకే, అంటే తాత్కాలికమైనటువంటి ప్రతిష్ట. ఉదాహరణకి మనము మట్టి మీద బొమ్మలాగా గీసామనుకోండి, నేల మీద గీస్తారు కదా, నేల మీద ముగ్గులతోటి కూడా వేస్తారు దేవుడి బొమ్మ. సో నేల మీద ముగ్గులతోటి రంగులతోటి దేవుడి బొమ్మ వేసి, లేదంటే మట్టి మీద గీతలతోటి భగవంతుడి యొక్క రూపాన్ని గీసి మరి ఆ విగ్రహానికి దానికి పూజ చేయాలి అని అంటే అలాంటి ప్రదేశాలలో అలా చేసే ఇసుకతో చేసేటువంటి దాన్ని లేదా మట్టిలో చేసేటువంటి దానికి మనము ఆవాహన చేయటము ఉద్వాసన పలకటము అనేటువంటిది తప్పనిసరి. ఓకే, ఆవాహన ఉద్వాసన చేయటము అనేటువంటిది తప్పనిసరి. కానీ ఒకవేళ దారువుతోటి లేకపోతే మృతికామయము చిత్రమయము దారువు అయినప్పుడు తప్పక శ్రీ విగ్రహానికి నీటితో స్నానం చేయించవలను. అంటే అభిషేకం గురించి మాట్లాడుతున్నారు. సో ఒకవేళ మట్టితో చేయలేదనుకోండి, వేరే పదార్థాలతో తయారు చేశారనుకోండి, ముడి పదార్థాలతోటి లేకపోతే మన విగ్రహం లాగా తయారు చేశారనుకుందాం, అలాంటి విగ్రహానికి తప్పకుండా మనము అభిషేకం చేయాలి. ఓకే, ఒకవేళ నీళ్లతో అభిషేకం చేయలేకపోతే గుడ్డతో తొడవనైనా తుడవచ్చు. ఓకే, గుడ్డతో తొడవనైనా తుడవచ్చు. మార్నింగ్ లేచిన తర్వాత మనం పూజ చేయడానికంటే ముందు ఒక తడిగుడ్డ తీసుకొని దేవుడికి ఇట్లా కళ్ళు ముఖము తుడిచినా కానీ, కాళ్ళు చేతులు తుడిచినా కానీ స్నానం చేయించినట్లే. ఓకే, ఒక క్లాత్ తీసుకొని కొంచెం తడి చేసి మనం తుడవచ్చు. తడితో తుడిసిన తర్వాత మళ్ళీ పొడి గుడ్డ పెట్టి తుడవచ్చు. తుడిస్తే స్నానం చేయించినట్లు. అది రోజు మనం ఎట్లా మొహం కడుక్కొని స్నానం చేస్తామో అలా చేయించినట్టు. కానీ అప్పుడప్పుడు అభిషేకం కూడా చేయాలి. ఓకే, అభిషేకం చేయడం అనేటువంటిది అది సపరేట్ విధి. దాని రాబోయే శ్లోకాల్లో మనకు అభిషేకం ఎలా చేయాలి అనేటువంటిది కూడా తెలియజేస్తారు. అయితే లోహ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో, అంటే ప్రత్యేకించి శిలా విగ్రహాలు, శాలిగ్రామ శిల అనేటువంటి దాన్ని మనము ప్రతిష్ఠించుకున్నప్పుడు శాలిగ్రామ శిలకి ఆహ్వానం చేయడం లేదు అనంటే ఉద్వాసన పలకడం అనేటువంటివి మంత్రాలతోటి చెయ్యకూడదు. శాలిగ్రామ శిలలో ఆహ్వానం చేస్తేనే భగవంతుడు వచ్చి శాలిగ్రామ శిలలో ఉండరు. లేదంటే ఉద్వాసన పలికినంత మాత్రాన శాలిగ్రామ శిల నుంచి భగవంతుడు వెళ్ళిపోరు. ఓకే, కాబట్టి శాలిగ్రామ శిలకి పూజించేటువంటి వాళ్ళు ఆవాహన ఉద్వాసన చేయడం అనేటువంటిది చేయకూడదు మంత్రాలతోటి.
అది సరి అయిన పద్ధతి కాదు, అది తప్పు. ఓకే, అలా కాకుండా మనం లోహంతో, దారువుతోటి, లేదు అని అంటే ఇంకా ఇతర 8 రకాల విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా మనము ఆహ్వానం పలకొచ్చు, కానీ ఉద్వాసన పలకకూడదు. ఓకే, ఎందుకంటే అవన్నీ కూడా శాశ్వతమైనటువంటి ప్రతిష్ట కాబట్టి. తాత్కాలిక ప్రతిష్టకు మాత్రమే ఆవాహనము ఉద్వాసన ఉంటుంది. మామూలుగా శాశ్వతమైనటువంటి ప్రతిష్టకి కేవలం ఆహ్వానమే ఉంటుంది, ఉద్వాసన ఉండదు. కానీ శాలిగ్రామ శిలకి ఆహ్వాన ఉద్వాసనలు ఉండవు. బై డిఫాల్ట్ న్యాచురల్గానే భగవంతుడు ఆహ్వానించకుండానే అందులో భగవంతుడు ప్రతిష్ఠితమై ఉంటారు, కాబట్టి అది అవసరం లేదు. కాబట్టి ఇలా చేయడం వల్ల భగవంతుడితో మనకున్నటువంటి నిత్య సంబంధాన్ని మనము అనుభూతం చేసుకోగలుగుతాం. భగవంతుడిని వ్యక్తిగతంగా మనము ఫీల్ అవ్వగలుగుతాం. భగవంతుడిని మన కుటుంబ సభ్యుడిగా మనము ఫీల్ అవ్వగలుగుతాం. సో ఆ విధంగా మనము భక్తిలో పురోగమించి ఆ భగవంతుడి మీద ప్రేమను పెంచుకునే స్థాయి వరకు మనము వెళ్ళగలుగుతాం. నెక్స్ట్ 15వ శ్లోకం, ఇందుమతి మాతాజీ. ద్రవ్యై ప్రస్థితై ద్రవ్యై ప్రసిద్ధైర్మధ్యాగః ప్రతిమాదిష్వమాయినః ద్రవ్యైః ప్రసిద్ధైర్మధ్యాగః ప్రతిమాద్విష్యమాయినః భక్తస్య చ యథా లబ్ధైర్హృది భావేన చైవ హి. భక్తస్య చ యథా లబ్ధైర్హృది భావేన చైవ హి. మనుజుడు ఉత్తమమగు పూజా ద్రవ్యములను నొసగి శ్రీ విగ్రహ రూపమునందు నన్ను అర్చించవలను. కాని పూర్తిగా భౌతిక వాంఛారహితుడైన భక్తుడు తనకు లభ్యమైన దానితో నన్ను అర్చింపవచ్చును. మానసిక పూజా ద్రవ్యములతో హృదయందైనను అతడు నన్ను అర్చింపవచ్చును. భాష్యము. భౌతిక వాంఛచే ఇంకను కల్లోలితుడయ్యేడు భక్తుడు ప్రపంచమును ఒక ఇంద్రియ భోగ వస్తువుగా గాంచును. అట్టి ప్రాకృత భక్తుడు భగవంతుని పరమోన్నత స్థితిని అపార్థం చేసుకొని ఆ దేవదేవుడు స్వీయ భోగ వస్తువనియు భావించడం అవకాశం ఉన్నది. కనుక ప్రాకృత భక్తుడు విలువైన పూజా ద్రవ్యములతోనే శ్రీ విగ్రహమును అర్చించవలెను. తద్వారా అతడు భగవంతుడే పరమ భోక్తయని, తాను ఆరాధకుడనని, వాస్తవమునకు భగవత్ ప్రీత్యర్థమే ఉద్దేశించబడుతునని నిరంతరము స్మరించగలడు. దీనికి విపరీతముగా కృష్ణ భక్తి యందు సుస్థిరుడైన విశుద్ధ భక్తుడు భగవంతుడే అసలైన భోక్త, సమస్తమును నియంత్రించువాడనే విషయమును ఎన్నడూను మరువడు. అనాయాసముగా లభించిన పూజా ద్రవ్యములతో పాటు విశుద్ధ ప్రేమను అతడు భగవంతునికి సమర్పించును. కృష్ణ భావనాయుతుడు కృష్ణ భక్తి యందు విచలితుడు కాడు. అత్యల్పమగు అర్పణముతో నైనను అతడు భగవంతుని పూర్ణ సంతుష్టిని కావించును. హరే కృష్ణ. ఓకే, సో పూజా ద్రవ్యాలని భగవంతుని యొక్క శ్రీ విగ్రహానికి ఉపయోగించి అర్చించాలి. శ్రీ విగ్రహాన్ని అర్చించే ముందు మనం పూజా ద్రవ్యాలతోటి అర్చించాలి. ఒకవేళ పూజా ద్రవ్యాలు అనేటువంటివి కూడా ఉత్తమమైనటువంటి పూజా ద్రవ్యాలు, బెస్ట్ క్వాలిటీ. ఓకే, బెస్ట్ క్వాలిటీ. ఫ్లవర్స్ తీసుకుంటే ఫ్లవర్స్ బెస్ట్గా ఉండాలి, నెయ్యి తీసుకుంటే నెయ్యి బెస్ట్గా ఉండాలి. మనం షాప్కి వెళ్తే జనరల్గా భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తులు ఇంట్లో మనం వండుకునే నూనె ఖరీదు, దేవుడి మందిరంలో మనం దీపారాధన చేయడానికి ఉపయోగించేటువంటి నూనె ఖరీదు కంపేర్ చేస్తే, మనం ఒకవేళ సూపర్ మార్కెట్కి వెళ్ళి కొనాలి అని అంటే దీపారాధన చేయడానికి ఏ నూనె అయితే ఏముంది, ఎందుకంత కాస్ట్లీ నూనె వాడాలి, తక్కువ రేటు నూనె ఏది ఉందా అని చూస్తారు. అవునా కదా చాలామంది? అవును ప్రభుజీ, చాలా ఎస్ ప్రభు, ఎస్ ప్రభు. అదే మనం ఇంట్లో వండుకోవడానికి నూనె కొనాలనుకోండి, మనం ఏం చేస్తాం, ఉన్న వాటిలో బెస్ట్ క్వాలిటీ చూస్తాం. అంటే ఏంటి ఇక్కడ ఆలోచన ఏంటి? దీపారాధన దేంతో చేస్తే ఏంటి, బెస్ట్ క్వాలిటీ ఎందుకు? దీపం వెలగడమేగా కావాల్సింది. దీపం వెలగడానికి నూనె కావాలి. నూనె ఏదైతే ఏముంది, ఏ నూనె అయినా వెలుగుతుంది కదా దీపం. సో దానికి బెస్ట్ క్వాలిటీ అవసరం లేదు అని అనుకుంటారు. యాక్చువల్గా అయితే మనము నేతి దీపాన్ని వెలిగించాలి. చాలామంది నువ్వుల నూనె లేకపోతే తిలాయిలో లేకపోతే ఇంకా ఏదో తక్కువ రకం నాసి రకం ఆయిల్స్ ఏమైనా ఉంటే కనుక అవి కొనేసి దానితో అర్చిస్తుంటారు. కానీ భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, బెస్ట్ ఉత్తమ రకమైనటువంటి ఉత్తమ పూజా ద్రవ్యాలని వాడాలి. అది ఏదైనా సరే ఉత్తమమైనటువంటి పూజా ద్రవ్యాలు. సెకండ్ క్వాలిటీ అనేటువంటిది ఉండకూడదు. ఒకవేళ కర్మకాండలో భగవంతుడిని అర్చించేటువంటి వాళ్ళు భగవంతుడిని అర్చించాలి అని అంటే వాళ్ళు నాసి రకం తీసుకొని చేయొచ్చు.
అలా అని వాళ్ళు చేస్తే వాళ్ళకి కర్మకాండలు అంటే వాళ్ళకు కోరికలన్నీ తీరుతున్నాయి కదా, మనం కూడా ఎందుకు చేయకూడదు అని అనుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పటికీ కృష్ణ భక్తిని కృష్ణ ప్రేమని పొందలేరు. వాళ్ళ లక్ష్యం ఏదో ఒక భౌతికమైనటువంటి లాభం. భౌతికమైనటువంటి లాభం పొందాలి అని అనుకున్న వాళ్ళు అంటే వాళ్ళ కోరికే సెకండ్ క్వాలిటీ కోరిక. వాళ్ళ కోరికే సెకండ్ క్వాలిటీ అయినప్పుడు వాళ్ళ పూజా ద్రవ్యాలు కూడా సెకండ్ క్వాలిటీ ఉంటే పర్వాలేదు. కానీ ఉత్తమమైన కోరిక ఉన్నప్పుడు అంటే భగవంతుడి యొక్క సేవ, భగవంతుడి యొక్క ప్రేమ అనేటువంటిది ఉత్తమమైనటువంటి కోరిక. మరి ఉత్తమమైన కోరిక ఉన్నప్పుడు ఉత్తమమైన ద్రవ్యాలను వాడాలి. కానీ ఉత్తమమైన కోరికే ఉంది, కానీ మన దగ్గర పూజ చేయడానికి, అర్చన చేయడానికి అవసరమైనంత డబ్బు లేదు. అప్పుడు ఏం చేయాలి? మనం ఉత్తమమైనటువంటి ద్రవ్యాలు తీసుకొని పూజా ద్రవ్యాలు తీసుకోవాలంటే చాలా డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది కదండి. డబ్బు ఖర్చు అవుతుంది. కానీ మన దగ్గర డబ్బు లేదు, కానీ నాకేం భౌతిక కోరిక లేదు. నేను చేసేటువంటి అర్చన యొక్క ముఖ్య ఉద్దేశం భగవంతుడి యొక్క ప్రేమను పొందడమే. మరి అలాంటప్పుడు ఏం చేయాలి అని అంటే, అలాంటి వాళ్ళు మానసికంగా అయినా ఉత్తమమైన ద్రవ్యాలను ఆఫర్ చేయొచ్చు. సరే, ఇది ఒక షార్ట్ కట్ ఉంది కదా, ఎవరైనా సరే మానసికంగా ఆఫర్ చేసేస్తే ఖర్చు ఉండదు, భావంతో ఆఫర్ చేసినట్లు ఉంటుంది. అలానే భగవంతుడికి కూడా ఉత్తమమైనటువంటి ద్రవ్యాలను ఆఫర్ చేసే అవకాశం ఉంటుంది. మనము మానసికంగా చేస్తున్నాం కాబట్టి నాసిరకం ఏం తీసుకో, మానసికంగా అన్నీ కూడా బెస్ట్ క్వాలిటీయే తీసుకుంటాం, బెస్ట్ క్వాలిటీతో చేసేస్తాము అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు ఆచార్యులు అని అంటే, మన స్తోమతకి తగ్గట్టు, మన శక్తి సామర్థ్యాలకి తగ్గట్టు మనం వాడేటువంటి పూజా ద్రవ్యాల యొక్క క్వాలిటీ ఉండాలి. ఓకే, మనము ఖర్చు పెట్టగలిగి కూడా మానసికంగా చేస్తే అది తప్పు. ఓకే, ఖర్చు పెట్టగలిగినప్పుడు పెట్టాలి, పెట్టి ఆఫర్ చేయాలి. అలా చేయడం వల్ల లాభం ఏమిటి? అని అంటే, భగవంతుడి యొక్క ఉన్నతం, భగవంతుడికి మించిన వాళ్ళు నాకు ప్రయారిటీ ఇంకా లేదు. ముందు భగవంతుడు, ముందు శ్రీ విగ్రహం. మన జీవితంలో శ్రీ విగ్రహానికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత మనకు అర్థమవుతుంది. ఓకే, ఏదో సెకండ్ క్వాలిటీ లేకపోతే మానసికంగా చేసేయడం వల్ల మనకి ఆ ప్రయారిటీ, ఆ భగవంతుడికి మనం ఇస్తున్నటువంటి విలువ అవన్నీ మనకు అర్థం కాదు. ఓకే, భగవంతుడు నాకు మెయిన్ ఇంపార్టెంట్. శ్రీ విగ్రహానికి అర్చన తర్వాతనే ఇంకా మిగిలిన ఏ ఖర్చు అయినా. శ్రీ విగ్రహ అర్చనకి ఉపయోగించడానికి డబ్బు లేనప్పుడు మనకి వేరే ఆడంబరాలకి లేకపోతే వేరే ఇంద్రియ భోగాలకి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఇంద్రియ భోగాలకు వచ్చిన డబ్బు ఒక మంచి క్వాలిటీ నెయ్యి తీసుకొని భగవంతుడికి నెయ్యి దీపాన్ని వెలిగించలేకపోవడం ఎందుకు? ఓకే, అలా అదంతా కూడా కేవలం మన మన భావన మాత్రమే, మనకు ఉన్నటువంటి గుణాల యొక్క స్వభావం కారణంగా మనం అలా ఆలోచిస్తాం. కానీ ఒక అత్యుత్తమమైనటువంటి లాభాన్ని పొందాలి అంటే, కృష్ణ ప్రేమని కృష్ణ భక్తిని పొందాలి అంటే మన అర్చన కూడా గొప్పగానే ఉండాలి. మన అర్చన మన స్థాయికి తగ్గట్టు, మన స్తోమతకు తగ్గట్టు ఉండాలి. పూజా ద్రవ్యాలను కూడా ఉత్తమమైనటువంటి ద్రవ్యాలను మనము ఉపయోగించి శ్రీ విగ్రహ రూపానికి అర్చన చేయటం అనేటువంటిది చేయాలి. నెక్స్ట్ 16, 17 లక్ష్మీ రూపమాత. స్నానాలంకరణం ప్రేష్టం అర్చాయామేవ తూర్ధవా. స్నానాలంకరణ శ్రేష్ట మర్చాయామేవ తూర్ధవా. స్థండిలే తత్వ విన్యాసో వాహ్నవాజ్యప్లుతం హవిః. స్థండితే తత్వ విన్యాసో వాహ్య వ్రజప్లుతం హవిః. సూర్యే చాభ్యర్హణం ప్రేష్టం సలిలే సలిలాదిభిః. సూర్యే చాభ్యర్హణం ప్రేష్టం సలిలే సలిలాదిభిః. శ్రద్ధయోపాహృతం ప్రేష్టం భక్తేన మమ వార్యపి. శ్రద్ధయోపాహృతం ప్రేష్టం భక్తేన మమ వార్యపి. ఉద్ధవ, శ్రీ విగ్రహారాధనలో స్నానము అలంకరణము అత్యంత ప్రీతికరమైనవి. పవిత్రమగు నేలపై గీయబడిన శ్రీ విగ్రహమునకు తత్వ విన్యాస పద్ధతిని అత్యంత ప్రియమైనది. నెయ్యితో తడిపిన తిలల యవలు యజ్ఞమునకు
సరి అయిన హవిస్సు కాగా ఉపస్థాన అర్ఘ్యాదులకు కూడిన అర్చనము సూర్యునికి ఉత్తమము. జలదానము చే జలమునందు నన్ను మనుజుడు అర్చించవలెను. నిజమునకు భక్తుడు శ్రద్ధతో నాకేది వసగినను అది కొద్దిపాటి జలమే అయినను నాకు అత్యంత ప్రియమైనది. భాష్యము. భగవంతుడు సర్వత్రా ఉపస్థితుడై ఉన్నాడు. వివిధ రూపములయందు అతనిని అర్చించుటకు వేద సంస్కృతి నానా విధములకు ఉపాసనా విధములను తెలిపినది. ఆరాధకునికి భక్తి శ్రద్ధలే ఇందులో ప్రధానమైన విషయము. అవి లేనిచో సమస్తము వ్యర్థమే అగును. దీనిని భగవానుడు రాబో శ్లోకములో వివరించుచున్నాడు. హరి. సో మనం శ్రద్ధతో చేస్తే, ప్రేమ భక్తితో చేస్తే దాన్ని భగవంతుడు స్వీకరిస్తాడు, లేకపోతే స్వీకరించడు. మనం ఏమి ఇస్తున్నాం కాదు, మనం ఇచ్చే దాంట్లో ప్రేమ భక్తి ఉందా లేదా అనేది చూస్తారు. మనము భగవద్గీతలో చెప్పుకున్నాం, పత్రం పుష్పం ఫలం తోయం. ఎలా ఆఫర్ చేయాలి అని చెప్పుకున్నాం అక్కడ. ఏమే భక్త్యా ప్రయచ్చితి తదామి భక్తి ప్రహృతం. భక్తితో అర్పించాలి, భక్తితో ప్రేమతో అర్చించాలి. ఓకే, అప్పుడు నేను స్వీకరిస్తాను అని అన్నారు. ఏమేమి అర్పించాలి అనేటువంటి కూడా చెప్పారు. పత్రం పుష్పం ఫలంతో. ఓకే, సో ఏమేమి అర్పించాలి, ఎలా అర్పించాలి అనేటువంటి విషయాన్ని కూడా చెప్పేశారు భగవద్గీతలో. సో ఇక్కడ కూడా మనం శ్రీ విగ్రహారాధనలో మొదటగా స్నానము అలంకరణము అత్యంత ప్రీతికరమైనది. శ్రీ విగ్రహారాధనలో చేసేటప్పుడు మనం భగవంతుడికి స్నానం చేయించడము, భగవంతుడిని అలంకరించటము అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. సో రోజు మనం తడిగుడ్డతో తుడిసినా సరిపోతుంది విగ్రహాలు. మనం యాక్చువల్గా మీరు చూస్తే మనము శ్రీ విగ్రహారాధన మనం మార్నింగ్ మంగళహారతి చేసేటప్పుడు మనము ఇలా శంకుతో వాటర్ తీసుకొని ఇట్లా ఆఫర్ చేస్తాం, చూసారా? ఆఫర్ వాటర్ని ఒక గిన్నెలో పోస్తారు. అది స్నానం చేయించడమే. ఓకే, స్నానం అయిపోయిన తర్వాత ఏం చేస్తాం, కర్చీఫ్ చూపిస్తాం. ఓకే, స్నానం చేసిన తర్వాత ఒళ్ళు తుడుచుకుంటారు కదా, అట్లా. అంటే అక్కడ స్నానం అయిపోతుంది కృష్ణుడికి. ఓకే, శ్రీ విగ్రహారాధనలో స్నానం అయిపోతుంది, కానీ తడిగుడితో కాళ్ళు చేతులు ముఖం కూడా తుడిస్తే కూడా చాలా మంచిది. ఓకే, సో అది లేపగానే అలా చేయొచ్చు. సో తర్వాత ఇది చాలా ముఖ్యమైనటువంటి విధి. శ్రీ విగ్రహారాధనలో స్నానం చేయించడం అలంకరించడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విధి. అది ప్రీతికరమైనటువంటిది, కృష్ణుడికి ప్రీతికరమైనటువంటిది. ఇక తర్వాత ఒకవేళ మట్టి మీద అంటే నేల మీద గీసినటువంటి విగ్రహాలు అనుకోండి, తత్వ విన్యాస పద్ధతి అత్యంత ప్రియమైనది. తత్వ విన్యాస పద్ధతి అనేటువంటిది అత్యంత ప్రియమైనది. సో అదొక విధానం, భగవంతుని అర్చించడానికి అదొక విధానం, విన్యాస పద్ధతి. నెయ్యితో తడిసినటువంటి తిలలు యవలు యజ్ఞములకు సరి అయినటువంటి హవిష్యు. మనం నెయ్యిలో తడిసినటువంటి తిలల్ని తర్వాత యవలని మనము హవిష్యులుగా అర్పించవచ్చు. ఉపస్థాన ఆర్ఘ్యాదులను కూడినటువంటి అర్చనము సూర్యునికి ఉత్తమము. జలదానముచే జలమునందు నన్ను మనుజుడు అర్చించవలెను. మనం నీళ్లలో స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు, నదిలోకి అలా వెళ్ళినప్పుడు జలానికే దానం చేస్తామా? జలంలోనే భగవంతుడిని చూసుకోవాలి, జలాన్ని భగవంతుడికి అర్పించాలి. ఒకవేళ మీరు జలంలో అర్చన చేయాలి అన్నప్పుడు అలా చేయొచ్చు, అది కూడా ఉత్తమమైనటువంటి విధానం. నిజానికి భక్తుడు శ్రద్ధతో నాకేది వసగినను అది కొద్దిపాటి జలమైనను నాకు అత్యంత ప్రియమైనది. ఓకే, శ్రద్ధతో చేస్తే. శ్రద్ధ లేకుండా ఏది ఇచ్చినా భగవంతుడి ప్రీతిగా తీసుకోరు, కానీ శ్రద్ధతో చేస్తే ప్రీతిగా తీసుకుంటారు. నెక్స్ట్ 18వ శ్లోకం మంజులత మాతాజీ. భూర్యప్యభక్తోపాహృతం నమే తోషాయ కల్పతే. భూర్యభ్యభక్తోపాహృతం నమే తోషాయ కల్పతే. గంధో ధూపస్సు మనసో దీపోన్నాద్యం చ కిం పునః. గంధో ధూపః సుమనసో దీపోనాద్యం చ కిం పునః. అభక్తులు సమర్పించినచో అత్యంత విలువైన కానుకలను నన్ను సంతుష్టిని చేయజాలవు. కాని నా భక్తులు ఒసగిడి ఎట్టి అల్పమైన కానుక చేతనైనను నేను ప్రసన్నుడగుదను. గంధ పుష్ప
గంధ ధూప పుష్ప నైవేద్యములను ప్రేమతో సమర్పించినప్పుడు నేను నిక్కముగా అత్యంత ప్రసన్నుడయ్యెదను. భాష్యము. భక్తితోనూ ప్రేమతోనూ ఒసగిన కొద్దిపాటి జలమైనను తనకు మహదానందమును కలిగించునని కడచిన శ్లోకమున భగవానుడు పలికి కనుక భక్తితోనూ ప్రేమతోనూ సముచితముగు విలువైన కానుకలను ఒసగినప్పుడు భగవంతుని సంపూర్ణానందమునకు కిం పునః అను పద సముదాయం సూచించును. కానీ అభక్తునిచే ఒసగబడిన విలువైన కానుకలు భగవంతుని ప్రసన్నుని చేయజాలవు. శ్రీ విగ్రహారాధమును గురించిన విధి నియమములు, అర్చామూర్తి పట్ల జరిగడి అపరాధముల పట్టిక అన్నియును శ్రీ విగ్రహ రూపములో ఉన్నట్టి భగవంతుని పట్ల అగౌరవ అలక్ష్య భావమును తొలగించ ఉద్దేశించబడినవని శ్రీల జీవకుడి అపరాధములనియును ప్రభువుగా భగవంతుని స్థితి పట్ల అగౌరవము, అనాదరము ఆ విధముగా అతని ఆదేశోల్లంఘనము వలననే కలుగుచుండును. మనుజుడు శ్రీ విగ్రహమును గౌరవముతో అర్చించవలెను కనుక ప్రేమతో విలువైన కానుకలను వసగవలసి ఉండును. ఏలైనా అట్టి కానుకలు ఆరాధకుని గౌరవ భావమును ఇనుబడింపజేయుట, అర్చన అపరాధములకు దూరముగా ఉండుటలో అతనికి తోడ్పడుట రెండును కావించగలవు. థ్యాంక్స్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో భావగ్రాహి జనార్దన అని అంటాం మనం భగవంతుడిని. అంటే మన భావాలని ఆయన చూస్తారు. మనం ఎంత విలువైన కాలికి ఇచ్చినా కానీ మనలో భగవంతుడి పట్ల ప్రేమ భక్తి లేనప్పుడు, నిస్వార్థంగా మనము దాన్ని చేయనప్పుడు, అంటే భౌతికమైనటువంటి వ్యక్తి, లౌకికంగా ఉండేటువంటి వ్యక్తి ఎంత విలువైనటువంటి కానుకని ఇచ్చినా కానీ భగవంతుడు స్వీకరించరు. కానీ భక్తుడు విలువ లేనటువంటి కానుకలు ఇచ్చినా కానీ స్వీకరిస్తాడు. ఎందుకు? ఏంటి తేడా? ఏదైనా కానుకే కదా, ఒకదానికి విలువ ఎక్కువ ఉన్న కానుక, రెండో దానికి విలువ లేని కానుక. ప్రేమతో భక్తితో చేస్తున్నారు కాబట్టి స్వీకరిస్తారు. అభక్తుడు ఏమి ప్రేమ ఉండదు, ఏమి ఉండదు, యాంత్రికంగా చేస్తాడు. ఓకే, మనకి ఎంత విలువైనది ఇచ్చినా కానీ మనం ఇంట్లోనే ఉన్నాం అనుకోండి, మనం ఇంట్లోనే నాకు ఇది కావాలి అది కావాలి అని కోరుకుంటాం. ఓకే, ఇంట్లో యజమాని ఊరికి నీకు ఇది కావాలి అది కావాలి అని అంటున్నావు, తీసుకోపో చావు అని మొహం మీద పడేశాడు అనుకోండి, తీసుకుంటారా? ఎవరైనా ప్రేమతో ఇస్తేనే తీసుకుంటారు. ఇగో తీసుకోపో, నీకోసం తీసుకొచ్చి ఇచ్చాను తిను అని అన్నారు అనుకోండి, లేకపోతే వేసుకో మెళ్ళో అని అన్నారు అనుకోండి, తీసుకుంటారా? నెక్లెస్ 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 అంటున్నావు, ఇగో ఈ రోజు నెక్లెస్ తీసుకొచ్చాను వేసుకోపో అని ఇచ్చాడు అనుకోండి, మొహం మీదకి ఇసిరేసాడు అనుకోండి, తీసుకుంటారా? తీసుకోబుద్దే కాదు. అదే విలువ తక్కువదైనా కానీ ప్రేమగా తీసుకొచ్చి చేతికిచ్చి ఇది నీకోసం తీసుకొచ్చాను తీసుకో అని అంటే సంతోషిస్తారు. అంటే ప్రేమ లేకుండా ఎంత విలువ తెచ్చినా మనమే మన వాళ్ళ నుంచే స్వీకరించినప్పుడు, ప్రేమ లేకుండా మనం భగవంతుడికి ఏది అర్పించినా భగవంతుడు ఎలా స్వీకరిస్తారు? భగవంతుడు స్వీకరించరు. కాబట్టి కావాల్సింది భగవంతుడి పట్ల శ్రద్ధ, భగవంతుడి పట్ల ప్రేమ, శరణాగతి. ఓకే, సో పైగా విలువైనవి కనుక ఇచ్చినట్లయితే మనకి ఏమవుతుంది అని అంటే, కొన్ని విధి విధానాలు అనేటువంటివి ఈ అర్చనలో ఎందుకు పెట్టారు అంటే, ఈ యొక్క బహుమతులు ఇవ్వడం, గిఫ్ట్లు ఇవ్వడం, ఆఫర్ చేయడం, ఇవన్నీ కూడా కొన్ని విధి విధానాలు. ఈ విధి విధానాలన్నీ ఎందుకు అవసరము అని అంటే, భగవంతుని ఆరాధనలో మనము అపరాధాలు చేయకుండా ఉండడం కోసం ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఓకే, ఆఫర్ చేయటాలు, ఎలా ఆఫర్ చేయాలి, ఏం ఆఫర్ చేయాలి, ఏ భావంతో ఆఫర్ చేయాలి, ఏ భావంతో ఆఫర్ చేయకూడదు, భక్తిలో ఎలా పురోగమించాలి, ఇవన్నీ కూడా మనకి కొన్ని నియమ నిబంధనలు అనేటువంటివి ఇచ్చారు. ఈ నియమ నిబంధనల వల్ల మనకి భగవంతుడి పట్ల అపరాధం చేయకుండా గౌరవ భావంతో మనము అర్చన అనేటువంటిది చేస్తాం. లేదంటే కనుక భగవంతుడి పట్ల అగౌరవ భావం అనేటువంటిది వచ్చే అవకాశం ఉంటుంది విధి విధానాలు లేకపోతే. ఓకే, అందుకని ఈ విధి విధానాలను పెట్టడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 19వ శ్లోకం, ప్రమిళ మాతాజీ. శుచి సంభృత సంభార ప్రాగ్దర్భైకల్పితాసనః. శుచి సంభృత సంభార ప్రాగ్దర్భైకల్పితాసనః. ఆసీనః ప్రాగుదగ్ధ్వార్చేద్ అర్చాయాం త్వధ సమ్ముఖః. ఆసీనః ప్రాగుదగ్ధ్వార్చేదర్చాయాం త్వధ సమ్ముఖః. ఆరాధకుడు శుచి అయిన పిమ్మట పూజా ద్రవ్యమును సమకూర్చుకొని కుశదర్పాసన కొనలు తూర్పు దిక్కుగా ఉండినట్లు ఆసనమును ఏర్పరచుకొనవలను. పిదపాత్రుడు తూర్పు ముఖముగా గాని ఉత్తరముఖముగా గాని లేదా శ్రీ విగ్రహము ఒకే చోట ప్రతిష్ఠితమైనచో
దానికి ఎదురుగా గాని కూర్చుండవలను. భాష్యము. శ్రీ విగ్రహారాధన ఆరంభించక ముందు భక్తుడు అవసరమైన పూజా ద్రవ్యములను చెంతనే ఏర్పాటు చేసుకొనవలనని సంవృత సంభార అను పద సముదాయమునకు అర్థము. దానిచే నానా రకములకు వస్తువులను వెదుకుటకు అతడు పదే పదే లేవవలసిన అవసరము ఉండదు. ఒకవేళ శ్రీ విగ్రహము శాశ్వతముగా ప్రతిష్ఠితమైనచో భక్తుడు భగవంతునికి ఎదురుగా కూర్చుండవలెను. ఉమ్. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ మనము శ్రీ విగ్రహాన్ని ఎలా ప్రతిష్ఠించాలి జనరల్గా అని అంటే, మనము తూర్పు దిక్కుగా కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే మనం తూర్పు వైపు తిరిగి కూర్చోగలగాలి. మన ఫేసింగ్ తూర్పు వైపు ఉండాలి. ఒకవేళ తూర్పు వైపు కుదరకపోతే ఉత్తరం వైపు ఉన్నా పర్వాలేదు. సెకండ్ ఆప్షన్ అది, ఉత్తరం వైపు. కొంతమందికి తూర్పు ఉత్తరాలు చాయిస్ ఉండదు. శ్రీ విగ్రహాన్ని ప్రతిష్ఠించేసి ఉంటుంది అనుకోండి, అంటే ఫిక్స్డ్గా ఉన్నది అనుకోండి, మార్చడానికి వీల్లేదు. తూర్పు దిక్కుగా పడమర దిక్కుగా దిక్కులు మార్చడానికి వీలు లేకుండా ప్రతిష్ఠింపబడి ఉందనుకోండి విగ్రహము. అలాంటప్పుడు ఆ విగ్రహానికి ఎదురుగా మనం కూర్చోవాలి. ఓకే, విగ్రహానికి ఎదురుగా మనం కూర్చోవాలి. అందుకని మనము ఒకవేళ పూజా మందిరాన్ని కనుక కట్టుకుంటున్నట్లయితే, ఇల్లు కొత్తగా కట్టుకుంటున్నట్లయితే ఎలా ఉండాలి అని అంటే, ఆ పూజా మందిరం అనేటువంటిది పడమర దిక్కు వైపుకి ఫేస్ చేస్తూ ఉంటే, అప్పుడు మనం ఎదురుగా కూర్చుంటే మనము తూర్పు వైపు ఫేస్ చేసి కూర్చున్నట్లు ఉంటుంది. ఓకే, మనం తూర్పు దిక్కుగా కూర్చోవాలి. ఆ తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, అర్చా విగ్రహ ఆరాధన చేయటానికంటే ముందు అవసరమైనటువంటి ద్రవ్యాలన్నింటినీ కూడా రెడీ చేసుకుని అక్కడ పెట్టుకుని తర్వాత పూజలో కూర్చోవాలి. అంతేకాని పూజ చేస్తూ మధ్య మధ్యలో లేగడం, వాటర్ కోసం ఒకసారి, నెయ్యి దీపం కోసం ఒకసారి, లేదా కర్చీఫ్ కోసం ఒకసారి, చామర కోసం ఒకసారి, అలా పోతూ వస్తూ ఉండకూడదు. పూజ చేసేటప్పుడు మధ్యలో అటు ఇటు తిరగకూడదు. పూజ చేసినంతసేపు మనం అక్కడే ఉండాలి. పూజ చేయడానికంటే ముందే పూజకి ఏమేమి అవసరమైతాయో అవన్నీ కూడా ముందు సిద్ధంగా పెట్టుకుని పూజలో కూర్చోవాలి. కొన్నిసార్లు పూజ చేస్తూ చేస్తూ ఎక్కడికో వెళ్ళిపోయి చామర తీసుకొని వచ్చి ఇలా అంటారు. లేదు అని అంటే భగవంతుడికి ఆఫర్ చేయాల్సిన వాటర్ కోసము, లేకపోతే అగరబత్తి కోసము ఎక్కడికో ఒక చోటుకి వెళ్ళిపోతారు. లేదంటే అగ్గిపెట్ట లేదని మళ్ళీ పోతారు. పూజ చేస్తూ చేస్తూ మధ్యలో వదిలేసి అగ్గిపెట్ట తెచ్చుకొని మళ్ళీ వెలిగిస్తారు. అలా చేయకూడదు. అన్నీ సిద్ధంగా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత పూజలో కూర్చోవాలి. ఒకసారి పూజలో కూర్చుంటే పూజ అయిపోయేంత వరకు లేకూడదు. పూజా సామాగ్రి మొత్తాన్ని కూడా సిద్ధంగా ఉంచుకొని మనం అలా పూజ చేయడం అనేటువంటిది మొదలు పెట్టాలి. నెక్స్ట్ 20వ శ్లోకం. శ్రీవాణి మాతాజీ. కృతన్యాసాం మధర్చాం పాణినా మృజేత్. శ్రీవాణి మాతాజీ మ్యూట్లో ఉన్నారు. కృతన్యాసాం మదార్చాం పాణినా మృజేత్. కలశం ప్రోక్షణీయం చ యథావధుపసాదయేత్. కలశం ప్రోక్షణీయం చ యథావధు ప్రసాదయేత్. భక్తుడు సృశించుటచే మంత్రోచ్చారణచే తన వివిధ దేహాంగములను పునీతము కావించుకొనవలెను. పిదప అతడు శ్రీ విగ్రహమునకు అదే కావించిన తన చేతులతో భగవంతుని పైన గల నిర్మాల్యమును తొలగించవలెను. అతడు కలశమును సంప్రోక్షణ జలము కలిగిన పాత్రను ఏర్పాటు చేసుకునవలెను. భాష్యము. ఇచ్చట పేర్కొనబడిన పూజా విధిని ఆరంభించుటకు ముందు భక్తుడు తన గురుదేవునికి శ్రీ విగ్రహమునకు ఇతర పూజనీయములను వందనం కావించవలెను. భక్తుడు స్పృశించుటచే మంత్రోచ్చారణంచే తన వివిధ దేహాంగములను పునీతము చేసుకునేవాళ్ళు. మన దేహాంగాలని, ఒక్కొక్క దేహాంగాన్ని మనము తాకటం ద్వారా ఆ దేహ అంగాన్ని పునీతం చేయాలి. ఓకే, ఒక్కొక్క దేహాంగాన్ని మామూలుగా మనము స్నానం చేసినప్పుడైనా, ముఖం కడుక్కున్నప్పుడైనా కానీ ఎలా చేయాలి అని అంటే, ప్రత్యేకించి ముఖంలో కళ్ళు, ముక్కు, నోరు, చెవులు నీళ్లతో కడగాలి. ఓకే, ఇలా నీళ్లతో కడగాలి. అంటే నోటితో పుక్కిలిచ్చి ఊసేయడం, ముక్కు కూడా నీళ్లు తాకేలాగా చేయడం, కళ్ళు, చెవులలో కూడా నీళ్లు పోవాలి. ఇలా నీళ్లు లోపలికి పోయిన తర్వాత తుడుచుకోవాలి. ఓకే, కొంతమంది ముఖం కడిగితే చెవులు కూడా తడవు. ఓకే, కొంతమంది ముఖం కడిగితే నోరు కూడా పుక్కిలిచ్చిరు. సో అలా చేయకూడదు. నిజానికి మనము
బాత్రూమ్కి వెళ్ళినప్పుడు కూడా మనం మొహం కడుక్కోవాలి. బాత్రూమ్కి వెళ్ళినప్పుడు కూడా నోట్లో నీళ్లు పోసుకొని పుక్కిలి చూయాలి. అలా చేస్తే ఏమవుతుందంటే యాక్చువల్గా బాత్రూమ్కి వెళ్ళినప్పుడు స్మెల్ అనేటువంటిది నవరంధ్రాల నుంచి కూడా బయటకు వస్తుంది. బ్యాడ్ స్మెల్ అనేటువంటిది నవరంధ్రాల నుంచి కూడా బయటకు వస్తుంది. నవరంధ్రాలను శుద్ధి చేయాలి బాత్రూమ్ పోయిన ప్రతిసారి. ఓకే, సో ఆ విధంగా మనం స్పృశించేటప్పుడు కూడా మంత్రోచ్చారణతోటి స్పృశించాలి. తర్వాత శ్రీ విగ్రహానికి కూడా అలానే చేయాలి. మనం శ్రీ విగ్రహం యొక్క వివిధ అంగాలని మనము స్పృశిస్తూ అదే మనం ఎలా చేసుకున్నామో మనకి ఎలా చేసుకున్నామో అలానే భగవంతుడికి కూడా చేయాలి. ఓకే, స్పృశిస్తూ శ్రీ విగ్రహానికి కూడా అలానే కావించి తన చేతులతో భగవంతుడి పైన గల నిర్మాలిన్యమును తొలగించవలను. ఓకే, నిర్మాలిన్యమును తొలగించవలను. అతడు కలశమును సంప్రోక్షణ జలమును కలిగినటువంటి పాత్రను ఏర్పాటు చేసుకునవలను. మనం కలశం పెడతాం కదండి, కలశం. ఒకటేమో చిన్న దాన్ని ఏమంటారండి, సంప్రోక్షణ చేయడానికి ఉపయోగించేటువంటి జలము పంచపాత్రలో నీళ్లు పోసుకోవాలి. అందులో ఒక స్పూన్ వేస్తాము. అది తర్వాత కలశం కూడా పెట్టాలి. మనం మామూలుగా ఎలా పెడతామండి, మనం ఇళ్లలో చేసినప్పుడు గ్లాసులో వాటర్ పెడతాం కదా దేవుడి కోసం. ఓకే, అలా దేవుడి కోసం కూడా వాటర్ పెట్టాలి. అది ఆఫర్ చేయడం అనమాట అది. ఓకే, ఇక్కడ వచ్చేసి కలశం పెట్టాలి. కలశంతో పాటు పంచపాత్రలో సంప్రోక్షణ జలాన్ని కూడా ఉపయోగించడానికి పాత్ర అనేటువంటిది ఉంచాలి. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, అర్చన స్టార్ట్ చేయడానికంటే ముందు గురుదేవునికి, శ్రీ విగ్రహానికి, ఇతర పూజనీయములకు వందనము కావించవలను. ఓకే, ముందు సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత, అంటే ఆడవాళ్ళైతే పంచాంగ నమస్కారం చేసిన తరువాత మొదలు పెట్టాలి, అర్చన మొదలు పెట్టుకోవాలి. నెక్స్ట్ 21వ శ్లోకం. సుధీర సునీతి మత తదద్భిర్దేవ యజనం ద్రవ్యాణ్యాత్మానమేవ చ తదద్భిర్దేవ యజనం ద్రవ్యాణ్యాత్మానమేవ చ ప్రోక్ష్యపాత్రాని త్రీణ్యద్భిస్తైస్తైర్ద్రవ్యైశ్చ సాధయేత్. ప్రోక్ష్యపాత్రాని త్రీణ్యద్భిస్తైర్వైద్య సాధయేత్. పిమ్మట ప్రోక్షణ పాత్రలోని జలములో పూజాస్థానమును, పూజా ద్రవ్యములను తన దేహమునకు సంప్రోక్షణ గావించవలెను. తదనంతరము జలములతో నిండిన 3 కలశములను మంగళకర ద్రవ్యములతో అలంకరించవలెను. కృష్ణ కృపామూర్తి శిల ప్రపాదికి భాష్యము. పాద ప్రక్షాళనకు ఉద్దేశించబడిన జలము జొన్నలు, దుర్వాగడ్డిని, విష్ణు కాంత పుష్పములను మున్నగున్న వాటితో కలపవలెనని శ్రీధర స్వామి వేద సారసత్వ ఉపమానములను నొసుగుచూ తెలిపిరి. అర్ఘ్యమును ఉపయోగించి జలమును గంధము, పుష్పము, అక్షంతలు, యవలు, కుశగ్రాసము, తిలలు, ఆవాలు, దుర్వాగడ్డి అనేది 8 కలపవలెను. ఆచమనీయ జలమునందు మల్లెపూలు దంచిన లవంగములను, జాజి ఫలములను కలపవలెను. ఆచమనం చేసేటువంటి నీళ్ళల్లో ఏమి వేస్తాం మనం జనరల్ గా? మీరేమైనా వేస్తారా? పువ్వు, అక్షంతలు, ఆకులు. ప్రభుజీ ఆచమనం స్వామికి సంప్రోక్షణ వేసే వాటికి వేస్తాం, కానీ ఆచమనం చేసేదానికి ఆచమనీయ జలంలో మల్లెపూలను, దంచిన లవంగాలను, జాజి ఫలములను వేయాలి. ఆచమనం చేసేటప్పుడు మనం నీళ్లు తాగుతాం కదండి, పూజలు గుళ్ళలో అయితే వేస్తారు. అలా అంటే ఇవి తాగితే మంచిదేమో ఆరోగ్యానికి, అందుకే వేస్తారు. ఉంటే కనుక వేయండి. ఓకే, ఉంటే కనుక వేయండి. రెండోది, ఇక్కడ కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పారు. మనము పూజా ద్రవ్యాలు ఏవైతే ఉపయోగిస్తామో వాటన్నిటినీ కూడా ప్రోక్షణ చేయాలి. అంటే మనము అగరబత్తి, తర్వాత నెయ్యి దీపం, తర్వాత మనం ఉపయోగించే శంకు ద్వారా ఆఫర్ చేసేటువంటి వాటరు, తర్వాత మనం ఉపయోగించేటువంటి కర్చీఫు, తర్వాత 2 రకాల చామరలు, వీటన్నిటి కూడా ప్రోక్షణ చేయాలి. అంటే మనం ఏం చేయాలి,
ఈ యొక్క కలశంలో నీళ్లు ఉన్నాయి కదా, కలశం కాదు, ఏమన్నారు ఇందాక, పంచపాత్రలో నీళ్లు ఉన్నాయి కదా, పంచపాత్ర పంచపాత్రలో ఉన్నటువంటి నీళ్లతోటి అగరబత్తి మీద ఒక చుక్క వేసి ఆ తర్వాత ఆ అగరబత్తిని తీసుకుని భగవంతుడికి ఆఫర్ చేయాలి. ఓకే, అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ నీళ్లతోటి ఆ అగరబత్తిని ప్రోక్షణ చేస్తున్నారు. సో అగరబత్తితోటి అర్చన చేయడం అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారు, నెయ్యి దీపంతో చేస్తారు. ఓకే, నెయ్యి దీపాన్ని కూడా ప్రోక్షణ చేయాలి. మనం యూజ్ చేసేట అంటే భగవంతుడి అర్చనలో ఉపయోగించేటువంటి ప్రతి వస్తువుని కూడా ప్రోక్షణ చేయాలి. చేసిన తర్వాత మాత్రమే దాన్ని వాడాలి. నేను ఇప్పుడే కడుక్కొని వచ్చానండి అంటే కుదరదు. ఓకే, కడుక్కొని వచ్చినా సరే అక్కడ ప్రోక్షణ చేసిన తర్వాతనే మనము దేవుడికి పూజలో ఉపయోగించాలి. మన చేతులు కూడా కడుక్కోవాలి కదా మన ప్రభుజీ, చేతులు కూడా ప్రతిసారి కడుక్కోవాలి. మన చేతులు కూడా చేయాలి. ఇక్కడ Yes, yes. చూపిస్తుంటారు ప్రతిసారి డైలీ ఇలా చేయి కడుక్కోవాలి. ఆ హారతి. తర్వాత మనం ఉపయోగించేటువంటి ద్రవ్యాన్ని కూడా మనం శుద్ధి చేయాలి. తర్వాత ఇది చేయాలి. తర్వాత ఆర్ఘ్యములకు ఉపయోగించేటువంటి జలము గంధము, పుష్పము, అక్షతలు, యవలు, కుశగ్రాసము, తిలలు, ఆవాలు, దూర్వగడ్డి అనేటువంటి 8 రకాలైనటువంటి వాటిని కలపాలట. ఓకే, ఆచమనానికి ఉపయోగించేటువంటి వాటిని మల్లెపూలను లేకపోతే దంచిన లవంగాలను, జాజి ఫలములను కలపాలి. తర్వాత పాద ప్రక్షాళనకు ఉపయోగించేటువంటి జలంలో జొన్నలు, దూర్వగడ్డి, విష్ణుక్రాంత పుష్పములను మున్నగు వాటిని కలపవాలి. ఉంటే కలపండి, లేకపోతే మానసికంగా కలిపేసేయండి. ఓకే, నెక్స్ట్ 22 మంగ తయారు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. పాద్యార్ఘ్యాచమనీయార్థం 3 పాత్రాణి దేశికః. పాద్యార్ఘ్యాచమనీయార్థం 3 పాత్రాణి దేశికః. హృదా శీర్ష్ణాథ సికయా గాయత్ర్యా చాభిమంత్రయేత్. హృదా శీర్ష్ణాథ శకయా గాయత్ర్యా చాభియంత్రయేత్. అర్చకుడు పిదప 3 పాత్రలను పట్టుకొని అభిమంత్రించవలెను. హృదయాయ నమః అని ఉచ్చరించుచు పాద్యపాత్రను శిరిసే స్వాహ అని ఉచ్చరించుచు, ఆర్ఘ్యపాత్రను శికాయ వషట్ అని ఉచ్చరించుచు, ఆచమనీయ పాత్రను పవిత్రమనర్చవలెను. అట్లే ఈ 3 పాత్రల కొరకు గాయత్రి మంత్రమును జపించవలెను. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ప్రణామం. ఈ 3 పాత్రలను కూడా మనము మంత్రముతో శుద్ధి చేయాలి. ఆ 3 పాత్రలను పట్టుకుని అభిమంత్రించవలెను. హృదయాయ నమః అని ఉచ్చరించుచు పాద్యపాత్రను, శిరసే స్వాహ అని ఉచ్చరించుచు ఆర్ఘ్యపాత్రను, శిఖాయ వషట్ అని ఉచ్చరించుచు ఆచమనీయ పాత్రను పవిత్రమనర్చును. అట్లే ఈ 3 పాత్రల కొరకు గాయత్రి మంత్రమునకు జపించవలను. ఇవన్నీ మనకు రాకపోతే హరే కృష్ణ మహామంత్రం చెప్పచ్చు. ఓకే, హరే కృష్ణ మహామంత్రంతో అయినా కానీ ఆ 3 పాత్రల్ని మనం పట్టుకొని శుద్ధి చేయాలి, పవిత్రం చేయాలి. నెక్స్ట్ 23 సుజాత మాతాజీ. పిండే వాయు అగ్ని సంశుద్ధే హృత్పద్మాత్స్తాం పరాం మమ. పిండే వాయుర్గ్నిశుద్ధే సంశుద్ధే హృత్పద్మాస్తాం పరాం మమ. అణ్వీం జీవకలాం ధ్యాయేన్ నధాంతే సిద్ధభావితాం. అన్వీం జీవకలాం ధ్యాయేన దాన్నే సిద్ధభావితాం. వాయువు అగ్నిచేయకుడు పవిత్రమైనట్టి తన దేహమునందు నెలకొనినట్టిది సకల జీవ మూలమైనది అగు నా సూక్ష్మ రూపమును అతడు ధ్యానింపవలను. ఇట్టి రూపము ఆత్మసిద్ధులకు ఋషులచే ఓంకార నాదాంతమును అనుభూతమగును. భాష్యము. శ్రీల శ్రీధర స్వామి అభిప్రాయమును అనుసరించి ప్రణవము లేదా ఓంకారము 5 అంశములను కలిగి ఉన్నవి. అవే ఆకారము, ఉకారము, మకారము, బిందువు, నాదము అనునవి. ముక్కాత్ములు నాదాంతమును భగవంతుని ధ్యానించరు. హరే కృష్ణ ప్రభుజీ. సకల జీవులకు మూలమైనటువంటిది నా యొక్క సూక్ష్మ రూపమును ధ్యానించవలెను. భగవంతుడి యొక్క సూక్ష్మ రూపం. అట్టి రూపము ఆత్మసిద్ధులకు ఋషులచే ఓంకార నాదాంతమున అనుభూతమగును. ఓంకారం చెప్పినప్పుడు
ఆ చివరి అంతంలో అనుభూతమవుతుందంట. ఆ ఊ మా బిందువు నాదము అనేటువంటివి ఈ యొక్క ఓంకారం యొక్క 5 అంశములు. ముక్తాత్ములు నాదాంతమును భగవంతుణ్ణి ధ్యానిస్తారు. అంటే ఓంకారాన్ని చెప్పేటప్పుడు ఓం అని చెప్పినప్పుడు చివరిలో భగవంతుణ్ణి ధ్యానించాలి. ఓకే, ప్రతి మంత్రానికి. అయితే ప్రభుజీ బిందువు ఏంటి ప్రభుజీ? తెలియదు మాతాజీ. ఆ ఊ ఆ, 3 తెలుసు, బిందు ఇది తెలుసు కానీ బిందువు తెలియదు. తెలియదు మాతాజీ నాకు కూడా. ఓకే, అది 5 అంశములు. అదే సో ఓం ఓం అంటాం కదా మనం, దాన్ని యాక్చువల్గా ఎలా ఎలా పలకాలి అనేటువంటి. అదే అదే ఓకే, సో ఇంకొకటి, వాయువు అగ్నిచే ఇప్పుడు పవిత్రమైనటువంటి తన దేహమునందు నెలకొనినట్టిది. ఇప్పుడు మన ఇదంతా చేసిన తర్వాత మన దేహంలో ఉండేటువంటి ఈ యొక్క గాలి పవిత్రమైపోయింది, మన దేహం పవిత్రమైపోయింది. ఆ పవిత్రమైనటువంటి శరీరంతో ఆ వాయువును ఉపయోగించి మనము ఓంకారనాదం అనేటువంటిది చేయాలి. సో ఆ ఓంకారనాదం చేసేటప్పుడు ప్రతి నామానికి మనం చివరిలో పరమాత్మని ధ్యానం చేయాలి. నెక్స్ట్ 24. అంటే అదే శంఖమూది ప్రభు. పూజ స్టార్ట్ ఓం చేసే ప్రభు, ముందు కదా. ఓం ఓం అనే మంత్రం. ఓకే, సునీత మాతాజీ. తయాత్మభూతయా షిండే వ్యాప్తే సంపూజ్య తన్మయః. తయాత్మభూతయా పిండే వ్యాప్తే సంపూజ్య తన్మయః. ఆవాహ్యార్చాదిషు స్థాప్య న్యస్థాంగం మాం ప్రపూజయేత్. ఆవాహ్యార్చాదిష్టాప్యాన్యస్తాంగం మాం ప్రపూజయేత్. భావం: భక్తుడు చింతనము చేయగా అతనికి అనుభూత రూపంలో పరమాత్ముడు దేహవ్యాప్తమగును. ఆ విధంగా భక్తుడు తన శక్తి అనుసారం అతనిని అర్చించి తన్మయత్వమునందును. శ్రీ విగ్రహం యొక్క వివిధాంగములను స్పృశించుతూ మంత్రోచ్చారణ చేస్తూ భక్తుడు పరమాత్మని దానిలోనికి ఆవాహనం కావించి పిదపనన్ను అర్చించవలెను. సాధ్యము: దీపము వెలుగు చేయిట్లు నిండినట్లు పరమాత్మనిచే భక్తుని దేహము వ్యాప్తమగును. అతిథిని ఇంటిలోనికి ప్రవేశించమని మైత్రీపూర్వకంగా సంజ్ఞ చేసినట్లు భక్తుడు శ్రీ విగ్రహమును తాకి మంత్రోచ్చారణ చేసి శ్రీ విగ్రహంలో ప్రవేశించమని పరమోత్సాహంతో పరమాత్ముని ఆహ్వానించును. శ్రీ విగ్రహము పరమాత్ముడు ఇరువురును దేవదేవుడే కనుక వారిలో భేదము లేదు. అప్పుడు ఒక భగవద్ రూపము వేరొక దాని యందు శీఘ్రమే ప్రకటమగును. భక్తుడు చింతనము చేయగా అతనికి అనుభూత రూపంలో పరమాత్ముడు దేహవ్యాప్తమగును. ఆ విధంగా అంటే మనం ఏ విధంగా అయితే పరమాత్మని రియలైజేషన్ అంటే అనుభూతం చేసుకుంటామో, అంటే మనం ఇంటర్నల్గా మనం చింతన చేయడం ద్వారా మనం పరమాత్మని ఎలా అనుభూతం చేసుకుంటామో, ఆ విధంగా భక్తుడు తన శక్త్యానుసారము అతనిని అర్చించి తన్మయత్వమును పొందును. శ్రీ విగ్రహం యొక్క వివిధ అంగములను స్పృశించుతూ మంత్రోచ్చారణ చేయుచు భక్తుడు పరమాత్మని దానిలోనికి ఆవాహనం కావించి పిదప నన్ను అర్చించవలెను. ఓకే ఓకే, సో నెక్స్ట్ 25. శుభాంగి మాతాజీ. పాద్యోపస్పర్శార్హణాధీన్ ఉపచారాన్ ప్రకల్పయేత్. శుభాంగి మాతాజీ. సారీ ప్రభుజీ, హరే కృష్ణ. పాద్యోపస్పర్శార్హదాదీన్ ఉపచారాన్ ప్రకల్పయేత్. ధర్మాధిభిశ్చ నవభిః కల్పయిత్వాసనం మమ. ధర్మాదిభిశ్చ నవభిః కల్పయిత్వాసనం మమ. పద్మమష్టదళం తత్ర కర్ణికాకేసరోజ్వలం. పద్మమష్టదళం తత్ర కర్ణికాకేసరోజ్వలం. ఉభాభ్యాం వేదతంత్రాభ్యాం మహ్యం తు భయసిద్ధయే. రూపాభ్యాం వేదతంత్రాభ్యాం మహ్యం తు భయసిద్ధయే. ధర్మజ్ఞాన వైరాగ్య ఐశ్వర్యములతోనూ నా నవవిధ శక్తులతోనూ అలంకృతమైనదిగా నా ఆసనమును అర్చకుడు తొలత కల్పనము కావించవలెను. కర్ణికయందలి కేసరముల వలన
సముజ్వలమైనట్టి అష్టదళ పద్మమును భగవద్ ఆసనంపై ఊహించి ఆ పిదప వేద తంత్రములను అనుసరించి నాకు పాద్యమును ఆచమనీయమును అర్ఘ్యమును ఒసగి ఇతరో ఉపచారములను చేయవలెను. ఈ పద్ధతిచే అతడు ఇహపర సిద్ధిని బడయును. భాష్యము. శ్రీల శ్రీధర స్వామి అభిప్రాయం అనుసరించి ధర్మ జ్ఞాన వైరాగ్య ఐశ్వర్యములు భగవద్ ఆసనమునకు 4 పాదముల వంటివై ఆగ్నేయ దిక్కు మొదలుకొని 4 మూలలను ఆక్రమించును. అధర్మము, అజ్ఞానము, ఆసక్తి, దౌర్భాగ్యము మధ్యస్థ పాదముల వంటివై తూర్పు మొదలుకొని 4 దిక్కులలో నిలిచియుండును. విమల, ఉత్కర్షిణి, జ్ఞాన, క్రియ, యోగ, ప్రహ్వి, సత్య, ఈశాన, అనుగ్రహ అనునవి భగవంతుని యొక్క నవవిధ శక్తులు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ధర్మజ్ఞాన వైరాగ్య ఐశ్వర్యములతోనూ నా నవవిధ శక్తులతోనూ అలంకృతమైనదిగా నా ఆసనమును అర్చకుడు తొలుత కల్పనము కావించవలెను. భగవంతుడి యొక్క ఆసనాన్ని మనం మెడిటేట్ చేయాలి. ఓకే, కల్పనం కావించాలి. ఇక్కడ ధర్మజ్ఞాన వైరాగ్యాలని భగవంతుడి ఆసనంలో ఎక్కడ చూడాలి, తర్వాత నవవిధ శక్తులని భగవంతుడి యొక్క ఆసనంలో ఎలా చూడాలి అనేటువంటిది మనకి భాష్యంలో చెప్తున్నారు. శ్రీధర స్వామి ఏం చెప్తున్నారంటే ధర్మజ్ఞాన వైరాగ్య ఐశ్వర్యాలు అనేటువంటిది భగవంతుడి యొక్క ఆసనం యొక్క 4 పాదాలు. ఓకే, తర్వాత ఆగ్నేయ అంటే 4 దిక్కులు, 4 మూలలు అన్నమాట. తర్వాత అధర్మము, అజ్ఞానము, ఆసక్తి, దౌర్భాగ్యము అనేటువంటి మధ్యస్థ పాదముల వంటివై తూర్పు మొదలుకొని ఇతర దిక్కులని సూచించును. విమల, ఉత్కర్షిణి, జ్ఞాన, క్రియ, యోగ, ప్రహ్వి, సత్య, ఈశాన, అనుగ్రహ అనేటువంటివి భగవంతుడి యొక్క నవవిధ శక్తులు. ఓకే, ఇవన్నీ కూడా మనము ఊహిస్తూ భగవంతుడి యొక్క ఆసనాన్ని కల్పన చేయాలి. ఆ పిదప వేద మంత్రములను అనుసరించి పాద్యము, ఆచమనీయము, ఆర్ఘ్యము వసగి ఇతర ఉపచారణములను కావించవలను. ఈ పద్ధతి అతడు ఇహపర సిద్ధిని బడయును. ఇవన్నీ ఏమిటి? మంజులత మధ్య అర్థమైందా మీకు? బాబు ఎంత ఊహించుకోవాలి ప్రభుజీ, ఎంత కళ. సో మనం మామూలుగానే మనం భగవంతుడికి ఆసనాన్ని ఏర్పాటు చేస్తాం కాబట్టి మనం అవన్నీ ప్రత్యేకించి లేని వాళ్ళు ఊహించాల్సినట్టు ఊహించాలి. మనం చూస్తాం కదా, కళ్ళతోనే చూస్తాం. ఓకే, భగవంతుడి యొక్క ఆసనాన్ని అవన్నీ కూడా. సో మనం మామూలుగా మనకి ఇస్కాన్ మందిరాల్లో ఎలా అయితే అర్చన చేస్తున్నారో అది చూసి అలానే మనం కూడా అర్చన చేయటం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. అందులో అన్నీ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా అందులో ఉంటాయి. నెక్స్ట్ 27 సుఖోములి మద్దతు. సుదర్శనం పాంచజన్యం గదాశీషు ధనుర్హలాన్. సుదర్శనం పాంచజన్యం గదాశీషు ధనుర్హలాన్. ముషలం కౌస్తుభం మాలాం శ్రీవత్సం చాను పూజయేత్. ముషలం కౌస్తుభం మాలాం శ్రీవత్సం చాను పూజయేత్. పిదప వరుసగా సుదర్శన చక్రమును, పాంచజన్యమును, గదను, ఖడ్గమును, ధనువును, బాణములను, హలమును, ముసలాయుధమును, కౌస్తుభమును, వనమాలను, శ్రీవస్త్రమును అర్చించవలెను. మనం అర్చించేటప్పుడు యాక్చువల్గా మనం ఆఫర్ చేస్తాం కదా, మనం పూలు ఆఫర్ చేసాం అనుకోండి. ఆ పూలను మనం వాసన చూడటానికంటే ముందు ఒక్కొక్క భగవంతుడి యొక్క విగ్రహాలు ఎన్ని ఉన్నాయో వాటన్నిటి ముక్కు దగ్గర పెట్టాలి. సెంట్ అయినా సరే ఆఫర్ చేస్తాం కదా, సెంట్ ఆఫర్ చేసినప్పుడు ఇలా 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 ఆఫర్ చేయడం కాదు, తీసుకెళ్ళి భగవంతుడి యొక్క విగ్రహం యొక్క ముక్కు దగ్గర అలా చూపించాలి. చివరికి మనం ప్రభుపాద ముక్కు దగ్గర కూడా చూపిస్తాం. పూలు ఆఫర్ చేసిన ప్రభుపాదకి స్మెల్ చూపిస్తాం ఫస్ట్. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? పూలు ఆఫర్ చేస్తే ఆ పూలను మనందరికి ఇస్తారు స్మెల్ చూడటానికంటే ముందు. ఓకే, మనం స్మెల్ చూడటానికంటే ముందు దాన్ని ఏం చేస్తారు? ఫస్ట్ ఎవరికి స్మెల్ చూపిస్తారు? శ్రీ విగ్రహాలకి, ప్రభుపాదకి. ముందు శ్రీ విగ్రహాలకు చూపించిన తర్వాత ప్రభుపాదకి చూపిస్తారు. ఓకే, గురువుకి చూపిస్తారు. ఆ తర్వాత మనకి ఇస్తారు. మనలో కూడా అందరికి ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చారు ఫస్ట్. అక్కడ ఉన్న వాళ్ళల్లో సీనియర్ వైష్ణవ ఎవరున్నారో వాళ్ళకి. ఓకే, అందుకనే దీపం కానీ పువ్వులు కానీ మన వైపు తిప్పగానే మనం ఇలా ఇలా అనుకోకూడదు. చాలామంది గుళ్ళో దీపం చూపించినప్పుడు మన వైపు తిప్పగానే మనం ఏమంటామండి, మనం కానీ అలా మనం చేయకూడదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ శ్రీ విగ్రహాలకి అర్పించిన తర్వాత గురు పరంపరకి అర్పించిన తర్వాత
వాళ్ళు మన వైపు తిరిగి దేవతలకు అర్పిస్తారు ఫస్ట్. దేవతలు ఇప్పుడు మనం ఎలా శ్రీకృష్ణుడి విగ్రహాలకి, శ్రీ విగ్రహాలకి ఎదురుగా నిలబడి చూస్తున్నామో అలానే దేవతలు కూడా చూస్తారు. అర్చనా విధిని దేవతలు కూడా చూస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కడున్నారు అంటే మనలోనే ఉన్నారు. మన వెనకాలను మన ముందో ఎక్కడో ఉన్నారు దేవతలు. ముందు ఏం చేస్తారంటే మనందరికీ అవి పంపించడానికంటే ముందు, మనం అందరం అద్దుకోవడానికంటే ముందు వాటిని ఆ దేవతలకు చూపిస్తారు. మన మధ్యలో ఉన్నటువంటి దేవతలకు చూపిస్తారు. అప్పుడు మనం ఇలా ఇలా అనేసుకోకూడదు. ఓకే. సో మనలో ఉన్న దేవతలు అందరికీ చూపించిన తర్వాత, మన మధ్యలో ఉన్నటువంటి దేవతలకు అందరికీ చూపించిన తర్వాత దాన్ని మన దగ్గరికి తీసుకొస్తారు, మనం అద్దుకోవడానికి, కళ్ళకు అద్దుకోవడానికి. ఓకే. సో మన దగ్గర తీసుకొచ్చినప్పుడు కూడా ముందు ఉన్న వాళ్ళలో సీనియర్ వైష్ణవుల దగ్గరికి వెళ్ళాలి. సీనియర్ వైష్ణవులు అంతా అయిన తర్వాత మిగిలిన వాళ్ళు జూనియర్ వైష్ణవులు, ఆ తర్వాత సామాన్య జనం. సో ఆ విధంగా మనము భగవంతుడికి అర్పించినటువంటి సెంట్ అయినా, లేకపోతే పూలైనా, లేకపోతే దీపమైనా సరే మనము స్వీకరించాలి. భగవాన్ కూడా ఆఫర్ చేస్తారు కదా పూజ. గరుడు దేవతల వైపే గరుడు కూడా ఉంటాడు. డైలీ సెంట్ కూడా చూపించాలా ప్రభుజీ? మనము సెంట్ కూడా ఆఫర్ చేయొచ్చు. చూపించట్లేదు ప్రభుజీ. పర్వాలేదు, ఉంటే ఆఫర్ చేయండి, లేకపోతే పర్వాలేదు. మినిమం మనం దీపము, అగరబత్తి, దీపము, వాటర్, కర్చీఫ్, తర్వాత పూలు, చామర్, 2 రకాల చామర్లు. ఓకే, 2 రకాల ప్రభుజీ. చామర్ 2 రకాలు, నెమలీకలతోటి, తర్వాత తెల్ల చామర్ ఒకటి ఉంటుంది, 2 రకాలు. నరసింహ భగవాన్కి సెంట్ ఆఫర్ చేస్తాం. నరసింహదేవుడికి సెంట్ ఆఫర్ చేస్తారు. సెంట్ కృష్ణుడికి కూడా ఆఫర్ చేయొచ్చు మాతాజీ, ఏం కాదు. ఓకే, సెంట్ కూడా ఆఫర్ చేయొచ్చు. సో భగవంతుడికి ఆఫర్ చేసిన మనం తీసుకునే విధానం ఇప్పుడు చెప్పిన విధంగా. ఓకే, నెక్స్ట్ 28వ శ్లోకం ఆపుదామా మాతాజీ? చదువుకుందాం. చామరద అయిపోయిన తర్వాత సెంట్ ఆఫర్ చేయాలా ప్రభుజీ? చివరిగా చామర లాస్ట్, చామర జనరల్ గా లాస్ట్. ఓకే, సెంట్ ముందే అయిపోతుంది. స్నానం చేయగానే పాంచజన్యానికి, సుదర్శన చక్రానికి మనము పాంచజన్యం, సుదర్శన చక్రానికి కూడా మనం ఆఫర్ చేయాలి. అక్కడ ఆల్టర్ లో వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి. ప్రభుజీ చామర అయినాకనే సెంట్ చూపిస్తున్నారు ప్రభుజీ. అవునా? ఓకే, అవును. నేను అక్కడ అబ్జర్వ్ చేశారా మీరు టెంపుల్ ఎలా చేస్తున్నారు? నేను మంగళారతిలో చూశాను ప్రభుజీ. ఓకే ఓకే ఓకే. సో 28వ శ్లోకం నుంచి రేపు చూద్దాం మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే కృష్ణ ప్రభుజీ. హరే హరే. హరే కృష్ణ.